నాలుగోది. ఇంకా ఐదోది వచ్చేసి పట్టుదలతో కూడిన విశ్వాసం. పట్టుదల తండ్రి విషయంలో తప్ప, దేవుని విషయంలో తప్ప అన్ని విషయాలు మనకి ఏముంటుంది? ఒక పట్టుదల అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారు? పట్టుదల అనేది ఏమంటారు ఇంకో భాషలో చెప్పాలంటే? నేను చేసిందే అంటే నేను పాడిందే పాట, నేను పట్టిన కుందేలకు ఎన్ని కాళ్ళు? నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి యందు? దేవుని యందు. ఇదే మీద రివర్స్ చెప్తాను కాదు, రివర్స్ కాదు ఇది. అంటే అంత విశ్వాసం, అంత పట్టుదల ఉండాలి. ఏ విషయంలో? దేవుని విషయంలో. నువ్వు ఏదైతే నమ్ముతావో, ఏ విషయంలో? దేవుని విషయంలో. నువ్వు ఏదైతే తెలుసుకుంటావో, ఏ విషయంలో? దేవుని విషయంలో. నువ్వు ఏదైతే గ్రహిస్తావో, ఏ విషయంలో? దేవుని విషయంలో. ఆ పట్టుదల కలిగి ఉంటేనే, ఆ జీవితాన్ని కలిగి ఉంటేనే, సిద్ధపాటుగా మనము కలిగి ఉంటాం. ఎవరి యందు? సిద్ధంగా ఉంటాం, ప్రిపేర్డ్గా ఉంటాం. ఈ అన్ని పాయింట్లు మనము గ్రహించుకొని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, మన జీవితంలో ఈ పాయింట్లు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటే, ఒక పాయింట్ మిస్ అయినా కానీ సిద్ధంగా లేము. మన ఎవరి యందు? దేవుని యందు. పట్టుదలతో ఉండాలంట. అంటే మన విశ్వాసం పట్టుదలతో ఉండాలా, మన జీవితము పట్టుదలతో ఉండాలా, మన ప్రార్థన విషయంలో కూడా పట్టుదలతో ఉండాలా. అంటే మొత్తము పట్టుదలతో కూడిన ఒక జీవితం మనలో ఉండాలా. అలా ఉంటేనే ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడికి మనము సిద్ధంగా ఉండే ఒక అవకాశం ఉంది. అంతే, ఇది అవకాశం మాత్రమే. కన్ఫామ్ అంటే చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే, మనము ప్రార్థన విశ్వాసంలో కానీ, అలాగే ఇంకోటి అదే పవిత్ర జీవితంలో కానీ ఇలా లేకపోతే మాత్రం మనం పట్టుదల కలిగి ఏ విషయంలో మాత్రము ఉండము. ఏది వద్దంటే అదే చేస్తారంటారు చూడండి. వాళ్ళని ఏమంటారు? ఇది వద్దని అంటాము కానీ అదే చేస్తారు. ఏమది? మొండి అంటారు కదా, జగమొండి, ఆ మొండి ఏదో అంటారు. అలా మొండితనంతో ఉండాలి. ఏ విషయంలో? దేవుని విషయంలో. మొండిగా మనం ఏం చేయాలో జీవించాలి. ఏ విషయంలో? అది దేవుని విషయంలో తప్ప సొసైటీలో అలా ఉండకూడదు. ఇంక వేరే ప్రపంచం అంటే ఈ లోకంలో మనము అలా ఏదే మొండితనంగా మనం ఏం చేయకూడదు, ఉండకూడదు. లోకంలో పట్టుదల కలిగి ఉండాలి, అంతేగాని ఏమంటారు అది మొండితనంగా మనం ఏం చేయకూడదు, ఉండకూడదు. దీని వచనం వచ్చేసి హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 36, 30 కూడా మనకు కనపడుతుంది. 36 వచనం ఏముంటుంది అక్కడ? 36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఉరిమి అవసరమై ఉన్నది. ఉరిమి అంటే ఉరిమే ఓమది ఒరిమి. అది ఒరిమి అంటే ఏమో నాకు తెలియదు. చూస్తున్నాం ముందరికి. ఇంకో వచ్చిన 37 వచ్చిన, ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి మీరు ఏమైందండి? పట్టుదలగా కలిగి ఉండండి. ఎవరు వస్తున్నారని? ప్రభువైన యేసుక్రీస్తు గారు వస్తున్నారని పట్టుదల కలిగి ఉండండి. ఎవరైనా వస్తున్నారంటే మన ఇంటికి మనం ఏం చేస్తాము? కాలుపైన కాలేసుకొని కూర్చుంటామా? ఏం చేస్తాం? అన్నీ మనము వాళ్ళకి ఏమన్నా తినేకి, చేసేకి. ఇప్పుడు మీ ఇంటికి ప్రార్థన వస్తున్నారంటే కొంతమంది వంటింట్లోనే ఉంటారు, చేసుకుంటారు, ప్రార్థనలో కూర్చోరు మళ్ళీ. ఎందుకు అట్లా? ప్రార్థన విశ్వాసం కలిగే లేవు. నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు? నువ్వు వంట విశ్వాసంలో ఉన్నావు. ప్రార్థన పెట్టించింది ఎందుకు? ఇంకా ప్రార్థన పెట్టించింది ఎందుకు? ప్రార్థనలో ఉండాలనే కదా. వాళ్ళు ప్రార్థనలో లేక నువ్వు వంట రూమ్లో ఉంటే కొంతమంది, ఎంతోమంది చూస్తున్నాను నేను మన సంఘంలోనే. ఏం చేస్తుంటారు? ప్రార్థన పెట్టించింటారు కానీ ప్రార్థనలో కూర్చోరు. ఎక్కడుంటారు? కూర్చుంటారు. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఏమవుతారు? లేస్తారు. మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ లేచిపోతారు. ఈ విశ్వాసము చెల్లుతుందా? ఈ సిద్ధపాటు అనేది చెల్లుతుందా? ఎవరి విషయం ముందు? దేవుని విషయం ముందు చెల్లదు. ప్రార్థన విశ్వాసము పట్టుదలతో ఉండాలా, పవిత్ర జీవితము పట్టుదలతో ఉండాలా. సో ఇవన్నీ దానికి రెఫరెన్స్ ఏమంటే పట్టుదలతో ఉండాలా. సిద్ధంగా ఉంటే మాత్రమే రెండో రాకడికి మనము ఏమై ఉండొచ్చు? మన నిరీక్షణ అనేది దేవుని యందు నిలబడవచ్చు. లేదా మన నిరీక్షణ, మన ఆశ దేవుని యందు అది కొనిపోబడుతుంది. అలా కొనిపోబడకూడదు అంటే మనం ఏమై ఉండాలి? ఫస్ట్ సిద్ధంగా దేవుని విషయంలో మనము కలిగి ఉండాలా. అలాగే 6వది సిద్ధపాటు జీవితం. ఏ పాటు? సిద్ధపాటు. ఇదేంటిది సిద్ధపాటు? మళ్ళీ
మనం సిద్ధపాటుగా ఉండాలని ఈ సిద్ధపాటు ఒక అంశాలు మనం ఏం చేస్తున్నాము చూసుకుంటాము. ఆ సిద్ధపాటులో మళ్ళీ ఇంకో సిద్ధపాటు ఏంటి? ఆ సిద్ధపాటు మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధంగా నుండుడి. ఎవరు ఆ మనుష్య కుమారుడు? హూ ఇస్ దట్ మ్యాన్? ఎవరు ఆ మనుష్య కుమారుడు? కన్ఫర్మా? షూరా? ఎట్లా చెప్తారు అంత ఖచ్చితంగా? మనుష్య కుమారుడు అంటేనే ప్రభువైన యేసుక్రీస్తు అని మీరు ఎట్లా చెప్తారు? ఏ మనుష్య కుమారుడు మనం కాదా మనుష్య కుమారులు? మనుష్య కుమారుడు అని ఎందుకంటారు? ఆయన మనుష్యుడు కాబట్టి ఆయన కుమారుడు. ఎవరు కుమారుడు? ఆయన కాదు. ఇప్పుడు లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎవరు కుమారుడు? శరీరరీతిగా తండ్రి. తండ్రి ఎవరు? తండ్రి లేడా? తండ్రి ఉన్నాడు, కనపడ్డంతో. మరి ఎవరు తండ్రి? యేసేపు. తండ్రి యేసేపు. తల్లి మరియా. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకి. వాళ్ళు ఎలా అవుతారు తల్లిదండ్రులు ప్రభువైన యేసుక్రీస్తుకి? శరీరరీతిగా అవుతారు. శరీరరీతిగా తల్లిదండ్రులుగా నిలువబడతారు. కన్యక గర్భవతి కదా ఆవిడ. ఎవరు? మరియా. అది దేవుడు చేసుకున్న వాగ్దానం ఎవరితో? యేసేపుతో. అది చాలా పెద్దది. అదే ముందు భాగం ఎప్పుడైనా అవకాశం ఉంటే దాని గురించి మాట్లాడదాం. అప్పుడే వాళ్ళిద్దరికి ఏమైంది? ఎంగేజ్మెంట్ అనేది అయ్యింది. ఎవరికి? యేసేపుకి, మరియాకి. ఈ విషయం తెలిసిన తర్వాత యేసేపు చాలా నాకు వద్దని అంటున్నాడు. ఎవరు? ఆ మరియా మాకు వద్దు అని అంటున్నాడు. కానీ అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు చెప్తే అదో టాపిక్ అవుతుంది. అది ఎప్పుడైనా ముందు సందర్భంలో మనం చూస్తున్నాం. ఇలా మనుష్య కుమారుడు శరీరరీతిగా తల్లిదండ్రులు ఎవరంటే ఆయనకి మరియమ్మ, అలాగే యేసేపు. ఈ మరియమ్మ యేసేపు ఎవరు? మళ్ళీ వీళ్ళు శరీరరీతిగా ఉండే వ్యక్తులే కదా వీళ్ళిద్దరు. అంటే భూలోకంలో సాధారణ జీవితాన్ని జీవించే ఒక ఇద్దరు వ్యక్తులు. మళ్ళీ ఇలాంటి మరియమ్మని పూజ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎవరు రాకూడదు మనం ఏదో ఏడ్చేయాలి. మరియమ్మ కొరకు ఏడ్చేయాలా? ఎవరా మరియమ్మ? మీలామాల సాధారణమైన ఒక మనిషి, మనుష్య కుమారాలు ఏమది కుమార్తె. ఎవరు? మనుష్య కుమారుడు అని ఎందుకంటారంటే ఆయన మనిషి కాబట్టి అని అన్నారు. ఎప్పుడు? అది ఈ లోకంలో ఉన్న తర్వాతనే. పైన పోయిన తర్వాత ఆయన మనుష్య కుమారుడు కాదు. ఆయన ఎవరు? పైన పోయిన తర్వాత ఆయన రాజులకు రాజు, అంతే కదా? యూదుల రాజు. ఎప్పుడు? ఈ లోకంలో ఉన్నప్పుడే. మళ్ళీ అది కూడా చాలామంది ఇజ్రాయెల్ ప్రజలు ఆయన ఏమంటారంటే మా రాజు, మా దేవుడు అని అంటారు. ఆయన యూదుల ప్రజలకు మాత్రమే దేవుడు కాదు. ఎవరికి దేవుడు? ఆయన సమస్తంలో ప్రతి జీవికి, ప్రాణం కలిగిన ప్రతి జీవికి ఆయన ఎవరు? దేవుడు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు గారు. కాబట్టి ఇంతమందికి ఆయన దేవుడు, ఇంతమందికి ఆయన రాజు, ఇంతమందికి ఆయన యూదుల రాజు కాదు. ఆయన అందరికీ దేవుడు. భూలోకంలో ఉంటే ప్రతి జీవికి ఆయన ఎవరు? దేవుడు. మరి అలాంటి దేవుడు మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. ఆ మనుష్య కుమారుడే మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండాలా. ఎందుకు? మనుష్య కుమారుడు మళ్ళీ రాబోతున్నాడు కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో అక్కడ మనకి ఈ వచనం మనకి కనబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో మనకి అక్కడ ఏముంటుందంటే మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు ఏమి రాడంట? రాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు గురించి. ఏం మాట్లాడుతున్నాము? ఆయన రెండో రాకడ గురించి మనం ఏమవుతున్నాము? మాట్లాడుకుంటున్నాము. సిద్ధపాటు ఒక విషయాలు మనం ఏం చేస్తున్నాము? చర్చించుకుంటున్నాము. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం ప్రకారము 44వ వచనం ప్రకారము మీరు అనుకున్న గడియలు ఎవరు రారు? మనుష్య కుమారుడు రాడు. ఏమది? మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే రాడనన్నాను నేను. వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. ఇప్పుడు మనం అనుకుంటాం వచ్చేస్తాడు ఆయన. ఎవరు అనుకోవాలా? ఫస్ట్ తండ్రి ఆయన నిర్ణయించుకోవాలా. ఏమని? నా కుమారుని ఎక్కడ పంపిద్దాము? మరలా భూలోకానికి పంపిద్దాము, మధ్యాకాశంలో పంపిద్దామని ఎవరు అనుకోవాలి ఫస్ట్? ఇప్పుడు మరి ఈ వచ్చిన మనకి ఏం తెలియజేస్తుంది?
మీరు అనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. ఇప్పుడు మాట్లాడుతున్నాము, ఇది సిద్ధంగా ఉండడానికా, లేకపోతే ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఏమైండాలా ఈ విషయాలు తెలుసుకోవడానికే? సిద్ధంగా ఉండడానికి మాత్రమే ఈ విషయాలు మనం ఏం చేస్తున్నాము, తెలుసుకుంటున్నాం. అంతేగాని ఆయన వస్తున్నాడు రెడీగా ఉండండి ఎవరు చెప్పురు. అలాంటి వాళ్ళు ఈ భూలోకంలో ఎవరు లేరు. అది ఒకడే ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రైన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు గారు కూడా తెలియదు ఈ విషయం, ఆయన ఎప్పుడు వస్తుడా అని. నా తండ్రికి సెలవు ఇచ్చిన ప్రకారం ఈ లోకానికి నేను వచ్చే అవకాశం ఉందని అంటాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. నాకే తెలియదు అన్నప్పుడు మీరు ఎవరు చెప్పడానికి? ఎవరు బోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏం బోధించాలి? వాళ్ళు ఏం బోధించాలి? కేవలము సిద్ధపాటు జీవితాన్ని వాళ్ళు ఏం చేయాలా? బోధించాలా. ఏ సిద్ధపాటు అది? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ ఒక జీవితాన్ని, ఆ సిద్ధపాటుని జీవిస్తేనే మనకి నిరీక్షణ అనేది ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో దొరుకుతుంది అనే విషయాన్ని నువ్వు కేవలం బోధించాలి. అంతేగాని యేసుక్రీస్తు గారు రేపు వస్తారు, యేసుక్రీస్తు మధ్యాహ్నం వస్తారు, యేసుక్రీస్తు గారు ఇంక 2 రోజుల్లో వస్తారని ఆ ఒక్క బోధ అనేది బోధించకూడదు. అలా బోధిస్తే నువ్వు కూడా క్రీస్తు విరోధిగా నిలబడతావు, నువ్వు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండిన వాడవు అవుతావు. మనం ఏం బోధించుకోవాలంటే కేవలం సిద్ధపాటు అనే వాక్యాన్ని మనం చూసుకొని ఈ విషయాలు మనం జాగ్రత్తగా చూసుకొని ఈ విషయాల్లో మనం ఉన్నామా లేదని గ్రహించుకోవాలి. అంతేగాని ఆయన ఇది బోధించిన వెంటనే ఆయన వస్తాడనేది కూడా మనం ఏం చేయకూడదు, నమ్మకూడదు. ఎందుకంటే మత్తయి సువార్త 24 వద్దాం 6వ వచనం కూడా మనం మళ్ళీ ఏం చేయాలా? గుర్తు చేసుకోవాలి. ఇది ఎన్నోది? 6వది. ఇంకా ఆఖరిది వచ్చేసి విధేయతతో కూడిన జీవితం. విధేయతకి విశ్వాసానికి ఏంటి తేడా? యువర్ ఫేత్ఫుల్లీ అని రాస్తుంటారు చూడండి లెటర్లో. ఎప్పుడన్నా రాస్తున్నారా? అది కన్నడలో ఏం రాస్తారు? తమ్మ విశ్వాసి అని రాస్తారు. తమ్మ విశ్వాసి కింద పేరు రాస్తారు. తమ్మ విధేయత అని ఎవరు రాయరు. తమ్మ విశ్వాసాన్ని ఎందుకు రాస్తారు? టీచర్ విషయంలో వాళ్ళు విశ్వాసంగానే ఉండరు, కానీ ఏం చేస్తారు? మళ్ళీ తమ్మ విశ్వాసి అని రాస్తారు. వాడు చదివేవాడు వారే కాపీ ఇస్తాడు బాబు టీచర్. ఎందుకు రాయాలి? అది ఫార్మాలిటీస్. తమ్మ విశ్వాసాన్ని రాస్తే ఆయనకి మర్యాదపూర్వకంగా గౌరవం ఇచ్చిన వాళ్ళు మనం అవుతాం కాబట్టి అది రాయాలి. మళ్ళీ విశ్వాసానికి విధేయతకి తేడా ఏమిటి? విశ్వాసం అనేది కంటికి కనపడదు, విధేయత కూడా విధేయత కంటికి కనపడుతుందా? విధేయతని చూస్తున్నారు ఎవరైనా? నేనైతే చూడలేదు. నాకు విధేయతగా ఎవరు కనపడలేదు. ఒకరు ఉన్నారు, ఆయన నేను చూడలేదు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గారు. పాట ఉంది కదా, విధేయతకి అర్థము చూపిన మనుష్య కుమార్. ఎవరు ఆయన? మనుష్య కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గారు. ఆయనే విధేయతకి అర్థం. ఆయనే విధేయత ఏంటనేది చూపించిన ఒక వ్యక్తి. మళ్ళీ అలాంటి వ్యక్తి ఉన్నారా? చూస్తున్నారా ఎవరైనా? అలాంటి వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి ఎవరు చూడలేరు. విశ్వాసము కనపడదు, విధేయత కలిగిన వ్యక్తి కూడా ఈ లోకంలో అంత ఈజీగా కనపడరు. అది ప్రభువైన యేసుక్రీస్తు గారు తప్ప ఈ లోకంలో. సరే, పౌలు గారిని చూస్తున్నారా? చూడలేదు. 12 మంది శిష్యులు ఒకరినైనా చూసినామా? మరి విధేయతకి రూపం అనేది ప్రభువైన యేసుక్రీస్తు గారు తప్ప ఏ రూపం విధేయతకి లేదు. విధేయత అంటే మనుష్యుల్లో, అంటే మనలో ఇతరులకి కానీ, మీ ఫ్యామిలీకి కానీ, మీ బంధువులకు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, వీళ్ళతో విధేయతని చూపించుకునే వాడు ఎవడో వాడు కనపడితే మాత్రమే దేవుని యందు నిరీక్షణ గలవాడే ఉంటాడు. ఎవరు కలిగి ఉన్నారు? ఒట్టు మనం విధేయత ప్రభువైన యేసుక్రీస్తులా కాకుండా ఆయనలో 1% అన్నా కలిగి జీవించాలి. ఎక్కడ? జీవితంలో. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నాకు ఛాలెంజ్ చేసిన ఎడలా నా ఎడలు మీరు ఏం చేయండి, నిలవబడండి అని ఎవరైనా చేయగలుగుతారా ప్రస్తుత కాలంలో? అది విధేయత. ఏదది? అది విధేయత. అలాంటి ఛాలెంజ్ చేసి ఎవరైనా నిలబడతారా? అలాంటి వ్యక్తి అలాంటి విధేయత కలిగి ఉండాలనేది ఎవరు చేస్తున్నారు? ఇక్కడ మనకి ఒక పాయింట్ మనకి తెలియజేస్తుంది. ఎవరున్నారు మళ్ళీ అలా?
ప్రార్థన విశ్వాసం ఉంది, పవిత్ర జీవితం కూడా ఉంది, విశ్వాస జీవితం కూడా ఉంది, సిద్ధపాటు జీవితం కూడా ఉంది. ఇంకోటి అది ఇంకో పాయింట్ అది చూస్తున్నాం, సహవాస జీవితం కూడా ఉంది. మళ్ళీ ఈ జీవితం ఉందా? ఏ జీవితం అది? విధేయత చూపించిన ఒక జీవితము. ఎవరికైనా సహాయం చేస్తే సహాయం చేస్తామని ఇంకోరికి చెప్పుకుంటామా? ఈ చేతితో చేసిన సహాయము ఈ చేతికి తెలియకూడదని అంటారు. ఎందుకంటారు? అది సహాయం కాబట్టి. నువ్వు అప్పు చేస్తే ఈ చేతికి తెలియని, ఎందుకంటే మూడో వ్యక్తి ఉండాలంటారు కదా. ఏం చేసేటప్పుడు అప్పు చేసేటప్పుడు అది సహాయం అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు అంటే ఇంకో విషయంలో ఈ వ్యక్తిని ఆదుకున్నాడు, ఆ విషయంలో సహాయం అనరు. సహాయం అంటే ఏం తెలుసా? సహాయం అంటే మర్చిపెట్టాలి అది విషయాన్ని. హెల్ప్ చేయడం అంటే ఒక 30,000 ఒక 20,000 ఇచ్చి, లేకపోతే ఒక 10,000 ఇచ్చి మళ్ళీ ఆ వ్యక్తిని ఏం చేయకూడదు? అడగకూడదు. దాన్ని సహాయం చేస్తాడు ఆ వ్యక్తిని. విధేయత చూపించినాడు ఎవరు? ఆ వ్యక్తి. మనం ఒక 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తామని అడుగుతాము, ఇప్పుడో రేపో చెప్పలేము. ఆ జీవితం కలిగి ఉండకూడదు. ఇలాంటి విధేయత కలిగి ఉండేవాళ్ళు చాలామంది చాలా తక్కువ. హెల్ప్ చేస్తున్నారని అంటారు కానీ మళ్ళీ 10 మంది ఏం చేస్తారు? చెప్పుకుంటారు. ఇదేం బాగుంటుంది? నువ్వు హెల్ప్ చేసినావా, లేకపోతే అప్పుగా ఏమని ఇచ్చావా? అప్పుగా ఇచ్చిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? 10 మందితో చెప్పుకుంటారు. సహాయం చేసిన వాళ్ళందరూ నేనేం సహాయం చేశాను, నేను 10 మందికి సహాయం చేశాను, నేను 20 మందికి సహాయం చేశానని ఎవరికి చెప్పుకోరు. ఒక వ్యక్తి పోయేంత వరకు, ఆ వ్యక్తి పోయేంత వరకు ఈ వ్యక్తి ఇంత సహాయం చేశారని ఎవరికి తెలియకూడదు. ఆ వ్యక్తి ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు గారు తప్ప. ఒకరు చెప్తారు, ఒక వ్యక్తిని చెప్తారు చాలామంది. ఎవరంటే ఆయన, చెప్పండి ఎవరు? పునీత్ రాజ్ కుమార్ అని అంటారు. ఈ వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ లేదు, ఈ లోకరీతి. ఆయన పోయిన తర్వాత ఎన్నో విషయాలు హెల్ప్ చేశారని చాలామందికి బయటకు వచ్చింది. చాలామంది అందుకే ఆయన చాలామంది ఇప్పటికీ ఏం చేస్తుంటారు? పెద్ద ఒక స్టాచ్యూని పెట్టి దానికి రోజు పూలదండ వేస్తుంటారు. దేనికి? ఆయన సహాయం చేశాడు. అది కూడా ఎప్పుడు సహాయం చేశాడు, అంతేగాని 10 మందితో ఏం చేయలేదు, ఆయన చెప్పుకోలేదు. కాబట్టి ఆయన్ని చాలామంది ఇష్టపడతారు. అలాంటి వ్యక్తిని ఇష్టపడితే మీకు నిత్య జీవం ఇచ్చిన వ్యక్తిని, మీ ప్రాణాన్ని మీ పాపం జీవితంలో గడపకున్నట్లు మిమ్మల్ని కాపాడిన వ్యక్తిని, వాళ్ళు ఇలాంటి వ్యక్తిని ఎందుకు గుర్తు చేసుకోరు? ఈయనకి ఎందుకు గుడి కట్టి మళ్ళీ పూలదండేరు? విగ్రహ ఆరాధన దేవునికి నచ్చదు. ప్రభువైన యేసుక్రీస్తు ఫోటో చూస్తున్నారు అందరూ. ఎవరైనా ఇంట్లో ఉందా ఇంట్లో ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు రూపం ఎలా ఉంటుంది తెలుసా? తెలీదా? అదే ఫోటోలు ఉన్నాయి కదా, జుట్టు ఉంటుంది ఇంతవరకు, అదే దాన్ని ఏమంటారు? దాన్ని అది ఎవరు చేశారు? మళ్ళీ దేవుని రూపం అనేది ఎవరికి తెలియదు. ఆయనతో పాటు తిరిగిన వాళ్ళకి మాత్రమే తెలుసు. పౌలు గారు కూడా తెలియదు, ఎక్కువ మాట్లాడితే ఎవరికి? పౌలు గారు ఎన్ని ప్రయాణాలైనా, ఎన్నో ప్రయాణాలు చేసిన వ్యక్తికే ప్రభువైన యేసుక్రీస్తు రూపం ఎలా ఉందనేది తెలియదు. ఎవరికి తెలుసు? కేవలము ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు. ఆయనతో పాటు తిరిగింది ఎవరు? పేతురు గారు, యోహాన్ గారు, లూకా గారు, మత్తయి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఆయనతో పాటు తిరిగారు కాబట్టి వీళ్ళకి మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళు చెప్పాలా ఇలా ఉన్నారని. మళ్ళీ ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతం ఆయన పిక్చరు, అదేమది ఆయన రూపము. ఏం చూస్తున్నాం మనము? ఇంతవరకు జుట్టు ఉందని చూసాము, ఎర్రటి శాలువా ఉందని చూస్తున్నాం. శాలువా ఉన్నది అదొకటి, అదే శాలువా ఉందని చూస్తున్నాము, పొడుగంగి ఉందని చూస్తున్నాము. చూడ్డానికి చాలా చాలా చక్కగా ఉన్నారు ఆ వ్యక్తి. మళ్ళీ అలాంటి వ్యక్తిని ఎవరు నిర్మించారు? ఆయన ఏమన్నా ఆదామా? కాదు కదా. మళ్ళీ అలాంటి వ్యక్తిని ఎందుకు నిర్మించి ఈయనే దేవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? అదే విగ్రహ ఆరాధన. ఏ ఆరాధన? ఎవరైనా ఇంట్లో ఏదైనా చిత్రపటాలు ఉన్నాయా దేవునివి? ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నట్లు లెక్క? విగ్రహ ఆరాధన చేస్తున్నట్లు లెక్క. చాలామంది క్రిస్టియన్ పెళ్ళికి ఎవరికి గిఫ్ట్ ఇస్తారు చెప్పండి? కాదు, దేవుని ఫోటో ఇస్తుంటారు, దేవుని బొమ్మ ఇస్తుంటారు. ఎందుకు? వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి. ఇది ఇచ్చేది ఎవరు తెలుసా? అన్యులు. వాళ్ళకి తెలీదు ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అని ఎవరు అనుకుంటారు? వాళ్ళు అనుకుంటారు. మళ్ళీ మనం అనుకోవచ్చా?
ఎందుకు అనుకోకూడదు? ఆయన మనము చూడలేదు. ఏ కాలమందునో ఆయన స్వరం కూడా, అలాగే ఆయన రూపాన్ని కానీ ఎవరు చూడలేదనేది మనకేం తెలియజేస్తుంది? యోహాను సువార్తలో మనకి తెలియజేస్తుంది. మళ్ళీ చాలామంది దేవుడు నాతో మాట్లాడినాడు, దర్శనంలో మాకు కనపడిచ్చినాడు, పరలోకాన్ని నేను పోయొచ్చున్నాను. మళ్ళీ ఇలాంటి వాళ్ళందరూ ఎవరు? ఇలాంటి వాళ్ళందరూ సిద్ధపడవచ్చు మళ్ళీ ఈ విషయంలో. ఇలాంటి విధేయత ఉండకూడదు. ఇలాంటి విధేయతతో కలిగి ఉంటే సిద్ధపాటు జీవితం అనేది నువ్వు జీవించినా కానీ నువ్వు నరకానికే పోతావు. పరలోకాన్ని ఎవరు చూడలేదు, ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ఎవరు చూడలేదు, ఆయన స్వరముని ఎవరు వినలేదు. వినిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? అది 12 మంది శిష్యులు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 12 మంది శిష్యులు. అద్భుతాలు చేయాలన్నా కానీ 12 మంది శిష్యులే. దాన్ని నేర్పించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గారే. మళ్ళీ ఇప్పుడు ట్యాచ్ అంటే ఎందుకు పడిపోతారు? మళ్ళీ యేసుక్రీస్తు గారు కనపడించి ఆయన కూడా శిష్యుడా ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకి. మళ్ళీ ఎవరు వాళ్ళు? మళ్ళీ డబ్బుల కోసము ఏం చేస్తున్నారు? తమ్మును తామే పొడుచుకుంటున్నారు. ఎవరు? డబ్బుల కోసం తమ్మును తామే పొడుచుకొని, వాళ్ళ విశ్వాసాన్నే పొడుచుకొని మరొక విశ్వాసాలను ఏం చేస్తున్నారు? వాళ్ళు పాడు చేస్తున్నారు. తండ్రిని వాయిస్ వినిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తండ్రిని దేవుడు 40 రోజులు ఉండొచ్చినాడు. ఎవరు? కాదు, 40 రోజులు ఉండొచ్చినాడు. ఎవరు? మోషే గారు. ఎక్కడ? సీనాయి పర్వతం పైన. మళ్ళీ ఆయన ఏమని చూసినాడా దేవుని స్వరూపాన్ని? ఎట్లా లేదంటారు? దేవునితో 40 రోజులు ఉండొచ్చినాడు కదా ఆయన. తిండి లేదు, నీళ్ళు లేవు, అన్ని దేవుడే చూస్తున్నాడు. ఎవరే? మోషే గారు. కింద ఉండిన ప్రజలు ఏమైపోయినారు? ఈయన పాడుకొని పోయినాడు. ఎవరు వ్యక్తి? మోషే గారు కనపడట్లేదు. అప్పుడు ఏమైనా ఉంటే పోస్టర్లు వేసేవాళ్ళు ఎవరి గురించి? మోషే గారి గురించి. ఎన్ని రోజులు కనపడలేదు. మళ్ళీ ఆయన 40 రోజులు దిక్కు లేకుండా విడిచిపెట్టిపోతే ఎవరిని? అలాంటి వాళ్ళందరూ ఏమవుతారు? ఓన్లీ వాళ్ళు ఒకరు ఉన్నారంటే వాళ్ళ అన్న ఉన్నాడు అక్కడ. ఎవరు వాళ్ళన్న? మోషే వాళ్ళ అన్న ఉన్నాడు, ఎవరో ఉన్నాడు. వాళ్ళు ఆయన చూస్తూనే ఉండొచ్చు కదా. వీళ్ళు ఆయన్నే ఏమార్చినారు. ఎవరు? ఆ కొరకు నువ్వు ఏం చేయండి, విగ్రహాన్ని చేయండి అని చేపించుకున్నారు. ఏది? ఒక దూడని చేసుకున్నారు, దానికి మొక్కుతున్నారు. 40 రోజులు ఉండొచ్చిన వ్యక్తి ఆ 2 పలుకులు దేనికోసం పోయినాడు? ఆయన ఆ 2 పలుకుల కోసం పోయినాడు. ఆ 2 పలుకులు ఏముంది? ఆదాన్నే పగలగొట్టినాడు. 40 రోజులు ఉండే ప్రయత్నం అంతా ఏమైపోయింది లాస్ట్కి? ఎవరి వల్ల? ఆ విధేయత కలిగి ఉండాలా? ఓన్లీ మోసే విధేయత కలిగి ఉండాలా? ఆ విషయంలో ఆయనకి ఏమొచ్చింది? ఆవేశం వచ్చింది. బండికేసుకుంటున్నాడు. దేన్ని? ఆయన పోయింది దేనికి? దానికే కదా. 40 రోజులు ఉండిన విశ్వాసము కేవలం 1 సెకండ్లో ఏమైంది? అది ఆ పాల్గొట్టడం ద్వారా ఆ విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. నమ్మకమైన వాడు కదా దేవుని యందు. ఇప్పటికీ నమ్మకమైన వాడు ఎవరు? మోషే గారు. కాబట్టి జీవగ్రంథంలో ఆయన పేరు అనేది ఉంది. మన పేరు ఉందా? ఆ బుక్ ఆడుందో చెప్పండి, నేనే రాసుకుంటారంటారా? ఎక్కడుందో మనకి? అది పరలోకంలో దేవుడు ఏం చేస్తుంటాడు మన గురించి? అది యాదో సినిమా ఏదో ఉంది కదా, ఏది? యముడు, చిత్రగుప్తుడు అన్ని వాళ్ళ పాపాలన్నీ ఏం చేస్తుంటాడు? లెక్క రాస్తుంటాడు. పైనకి వచ్చిన తర్వాత ఆ లెక్కలన్నీ ఎవరి ముందు చేస్తాడు? ఆయన ఎవరో యముడు అంటాడు కదా, ఆయన ముందు తెలియజేస్తాడు. అప్పుడు ఆయన ఏమిస్తాడు? ఆ పాపానికి తగ్గట్టు, ఒక లెక్కకి తగ్గట్టు శిక్ష అనేది నూనెలో వేపడము, కొరడాలతో కొట్టడము, తల కింద వేసి నరకడము, ఇలాంటి శిక్షలు ఎవరిస్తారు? మళ్ళీ జీవ గ్రంథంలో మన పేరు అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా, చెడుగా ఉంటుందా? మంచిగా ఉండి చెడుగా ఉండిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే శాంసన్ గారు. పాప జీవితాన్ని జీవించి ఇంకా ఆఖరిలో ఆయన విశ్వాసాన్ని కాపాడుకుని ఏమడిగినాడు? ఒక ఛాన్స్ అనేది అడిగినాడు. ఏమైనాడు లాస్ట్కి? ఆయన జీవ గ్రంథంలో ఆయన పేరు అనేది అది ఎప్పుడు ఆయన పోవాలి. ఆయన 1 సెకండ్లో ప్రార్థన విశ్వాసం కలిగి ఉన్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. మనకి అలాంటి అవకాశము ఉంటుంది, కానీ దాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం అనేది చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే మన జీవితం, మన ప్రార్థన విశ్వాసం అనేది ఇప్పుడు ఏదైతే ఇవన్నీ పాయింట్లు మనం చూసుకున్నాం, 7 పాయింట్లు తగ్గట్టు, దాంట్లో ఒకటి కూడా మనము నిర్వర్తించిన వాళ్ళమే దేవుని యందు మనము కనపడము. దేవుని మనం ఆరాధించాలి.
కానీ ఆయన మనం కనపడుతూనే నన్ను ఆరాధిస్తాను అనేది అదేమవుతుంది,